హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి మంత్రాలయం పోవాలని అనుకున్నామండి, కానీ కాలేదు. ఎన్ని రోజుల నుంచి అనుకున్నా అవ్వలేదండి. చాలా లేట్ అయిందండి. పోయింది అంటే 11 ఇయర్స్ కంప్లీట్ 12 ఇయర్స్ అయిందండి మంత్రాలయం పోవాలని అనుకుని. ఇప్పుడు అయిందండి. నమిత స్కూల్ మార్చినామండి. దాని బుక్స్ అండి ఇవి 30,000 అండి నమితది స్కూల్ ఫీజు. 30,000కి బుక్స్ అన్నీ వచ్చినామండి. సాక్స్, బుక్స్, అట్ట, పెన్స్, బ్యాగ్, లంచ్ బ్యాగ్ అన్నీ ఇచ్చినారండి. స్కూల్ అంతా మార్చి ఇంకా దాని అడ్మిషన్ అంతా చేయించి ఇంకా మేము మంత్రాలయంకి వెళ్ళినామండి. చాలా బాగా అయిందండి దర్శనము. చాలా రోజులకు పోయిందానికి చాలా ఖుషి అయిందండి. మీలో ఎవరికైనా కళ ఉంటే ఇక్కడి నుంచినే నమస్కారం చేసుకోండి చూసి. మాదైతే చాలా ఏండ్లదండి ఇది కళ. మేఘన పెళ్ళి ముగించుకొని రిసెప్షన్ అంతా అయినాక మధ్యాహ్నం భోజనం అయినాక మధ్యాహ్నం తర్వాత వెళ్ళినామండి. మంత్రాలయం బయలుదేరింది 4 o'clock. నైటు 9 o'clock వెళ్ళినామండి. ఆర్యవైశ్య చౌట్రీకి వెళ్ళినామండి. రూమ్స్ అన్నీ దొరికేవి. అయితే ఫ్రెష్ అప్ అయ్యి మేము బయటకు వచ్చిన చెప్పి 9 అయిపోయింది. దర్శనానికి లేదండి, క్లోజ్ అయిపోయింది అప్పుడే టెంపుల్. ఆ రోజు గురువారము. వెండి తేరు, బంగారు తేరు ఎక్కుతారండి. కానీ మాకు ఆ ఛాన్స్ దొరకలేదు చూసేదానికి. ఇంత దూరం వచ్చినామో, ఇన్నేండ్లకి వచ్చినామో అని చాలా బేజారైందండి. అయితే ఇంకేం చేసేది అని చెప్పి రూమ్ పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఆర్యవైశ్య చౌట్రీకి పోయినామండి భోజనం చేసేదానికి. ఇంకా ఆ రోజు గురువారము. టిఫిన్ అండి, ఉప్మా తినేసి వచ్చినాము. ఉప్మా తినేసి వచ్చి ఇంకా పండుకున్నాము. నైట్ పండుకుంటే 5 o'clock లేస్తే పొద్దున్న దర్శనం పోయినామండి. పొద్దున్న 5 దర్శనానికి పోయింటే 7:30కి అయిందండి దర్శనం. 7:30 దర్శనం ముగించుకొని బయటికి క్యూలో ప్రసాదానికి పోయినాము. 8:30 అయిందండి. ఇంకంతా ముగించుకొని టిఫిన్ చేసేకి పోయినామండి. టిఫిన్ అయిన తర్వాత ఇంకా రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరినామండి అందరూ బళ్ళారికి. చాలా అంటే చాలా బాగా అయిందండి దర్శనము. మీలో ఎవరికైనా ఈ కళ ఉంటే ఇక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. ఫొటోస్ చూడండి, ఫొటోస్ పెట్టాను. ఆ రోజు ఇంకా వీడియోస్ తీసుకునే టైం కాకపోతే ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చినామండి. నైట్ 9 కల్లా పోయినామండి. ఇంకా గుడి క్లోజ్ అంటే బయటే అంతా చూసుకొని ఫోటో వీడియోలు అన్నీ తీసుకొని వచ్చినామండి. చాలా మంత్రాలయం బిజీ ఉంటుంది, అక్కడ రూమ్స్ దొరకవు, దర్శనంకి చాలా తొందర అవుతుంది అంటారు. కానీ మాకు చాలా బాగా అయిందండి దర్శనం అంతా మంత్రాలయంది. రూమ్ కూడా చాలా బాగా దొరికినామండి. నైట్ 9కి పోయినా కూడా బాగా దొరికిందండి. చాలాసేపు ఏం కాయలేదు. ఆర్యవైశ్య చౌట్రీకి పోతే ఎనీ టైం దొరుకుతామండి. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే నో డౌట్ అండి, ఎనీ టైం పోయినా దొరుకుతుంది. ఏమంటే గురువారం అంటే కొంచెం తొందర అండి. గురువారం చాలా బిజీ ఉంటుంది కదండి, దానికోసమే కొంచెం తొందర అవుతుందండి. ఇంకా లేకపోతే ఫ్రీగా దొరుకుతుందండి. దర్శనం కూడా చాలా బాగా అయిందండి. ఇంకా లోపల ఫోన్ అలో లేదు కదండి, ఇంకా ఏమీ వీడియో తీసే కాలేదు. మా ఫ్యామిలీతో పోయినామండి. నేను, మా హస్బెండ్, నా కొడుకు, నా బిడ్డ అండి.
చాలా బాగైందండి దర్శనము. మీలో ఎవరికైనా ఆ డౌట్ ఉంటే నో డౌట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా చిన్న వీడియో అండి. భోజనం అయిందండి మీదంతా? మాదంతా అయిందండి భోజనము. ఏమనిపించిందండి మా ఫ్యామిలీ చూసి? మీకైతే నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది గాయత్రి గౌరీష్ మినీ ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చేస్తామంటాము. ఏదైనా అంటే బ్లాగ్లో క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దామండి. వీడియోస్ అందరూ చూసినారని అనుకున్నాను. ఇది నా కొడుకు అండి, బృందావనం అండి. ఇది మంత్రాలయం బృందావనం. ఇది నా కూతురు అండి. ఎవరు చూడలేదు మా ఫ్యామిలీ, కాబట్టి నేను అన్ని వీడియోస్ మళ్ళీ పెడతా ఉన్నాను. అక్కడ ఫోటోలు, వీడియోలు అన్నీ. బయట లొకేషన్ అయితే చాలా బాగుందండి మంత్రాలయం. నైట్ టైం పోతే కానీ ఆ రోజు మిగిలికంటే మీరు బయట మ్యూజియం అంతా బాగుంది. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి వెళ్ళండి. రాఘవేంద్ర స్వామి నమస్కారం చేసుకురండి. అందరికీ దేవుడు మంచి చేయని. నైట్ పోయినప్పుడు అండి ఇది ఫోటోషూట్ అయింది. ఇంకా వీడియో ఒరే దగ్గర పోయింది. మబ్బు కదా కనబడలేదు. పొద్దున పోదాం. ఇదేనా ఇంకా దూరం నుంచి పోతేనే చూస్తాను. అదే వస్తుంది. ఇట్లా గురించి ఎంత ఉంటాను ఇప్పుడు. అదే 8:30 అయిందే. నేను రావు గుడికి ఎంత బాగుంది.